వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలే కారణమా? ఉదయం నుంచి అంబటిని టార్గెట్ చేసిన టీడీపీ నేతలు. మొదట అంబటిని రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు. చంద్రబాబుపై నోరు జారిన అంబటి రాంబాబు. అంబటిని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతల ఫిర్యాదులు. అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నాయకులు. మాజీ మంత్రి ఇంటిపై దాడి. అంబటి ఇంట్లో ఉండగా దాడి. కార్లు ధ్వంసం చేసిన దుండగులు. అంబటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కల్తీ నెయ్యిపై ఫ్లెక్సీతో మొదలైన వివాదం. ఫ్లెక్సీలు తీయకపోతే తానే తొలగిస్తానని సవాల్. అంబటి గోరంట్ల వెళ్లడంతో వివాదం. అంబటిని అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు. సహనం కోల్పోయి నోరు జారిన అంబటి. ఏపీ రాజకీయాల్లో నిప్పులు కురిపించే మాటలకు పెట్టింది పేరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరులో శనివారం చోటు చేసుకున్న పరిణామాలు రణరంగాన్ని తలపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు పుట్టించాయి. ఈ క్రమంలో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు అంబటి నివాసాన్ని ముట్టడించడమే కాకుండా ఆయన కారు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అంబటిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. రాజకీయ వైరం ముదిరి పాకాన పడ్డంతో ఏపీలో హైటెన్షన్ నెలకొంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో గుంటూరు గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే తానే స్వయంగా వచ్చి చించివేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ముగించుకొని అంబటి ఆ ఫ్లెక్సీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు అంబటిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. గోరంట్ల వద్ద టీడీపీ శ్రేణులు తన కారును అడ్డుకొని రాడ్లు, కర్రలతో దాడులకు యత్నించడంతో అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ ఆవేశంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల కూటమి నేతలు మండిపడుతున్నారు. అంబటి వ్యాఖ్యల సమాచారం అందగానే టీడీపీ కార్యకర్తలు, తెలుగు మహిళలు గుంటూరులోని ఆయన నివాసానికి పోటెత్తారు. వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ముక్కలు చేశారు. అక్కడే ఉన్న ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పై స్థాయి నుంచి ఆదేశాలు అందడంతో పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు. అంబటి నివాసానికి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటిని పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించిన తర్వాత అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబును తిట్టాలని అనుకోలేదని, తనపై దాడికొచ్చిన కార్యకర్తలను తిట్టే క్రమంలో నోరు జారారని ఒప్పుకున్నారు. ఈ వయసులో నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని పరోక్షంగా క్షమాపణలు కోరినప్పటికీ అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అంబటి నివాసంపై దాడికి పాల్పడిన కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.